మనం తెచ్చుకున్న చికెన్ అయితే ఒక బౌల్లో తీసుకుని అందులో వాటర్ వేసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మనం ముందుగా అడపెట్టుకున్న సన్నగా కోసిన ఉల్లిపాయ, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, టమాటా వేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. మనం ముందు స్టవ్ ఆన్ చేసి దానిపై ప్యాన్ పెట్టి దాన్ని తడి లేకుండా శుభ్రం చేసుకోవాలి. ఒక 5 నిమిషాల నుంచి పాన్ లోపల నూనె వేసుకుని ఒక 5 నిమిషాలు బాగా మరిగించాలి. మనం కోసుకుని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అందులో వేయిస్తూ ఒక 5 నిమిషాల పాటు బాగా ఎర్రగా వచ్చేటరకు వేయించాలి. వేయించిన తర్వాత మనం ఆడుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అందులో వేసుకుని మనం కొడుకుని పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు అందులో వేసుకుని ఒక 5 నిమిషాలు బాగా మగ్గేదాకా ఉంచుకున్న దాంట్లో తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకుని ముక్కల పైన మళ్ళీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉండేటట్టు చూసుకోవాలి. వేగించి ఒక 10 నిమిషాలు బాగా పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత